టాలీవుడ్ లో సినీ ఇండస్ట్రీలో భూమిక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో కూడా కలిసి నటించింది. ముఖ్యంగా మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ముఖ్యంగా ఈ ముగ్గురు హీరోస్ లో ఇండస్ట్రీ హిట్ అందుకుంది భూమిక. మహేష్ బాబుతో ఒక్కడు, పవన్ కళ్యాణ్ తో ఖుషి, ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. ఇక తర్వాతి కాలంలో యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో భూమిక క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది. అయినప్పటికీ అనసూయ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది భూమిక. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఈమె గతంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవ్వగా అప్పుడే వాటిపై క్లారిటీ కూడా ఇచ్చింది. ఇండస్ట్రీలో కెరియర్ పీక్ టైంలో ఉండగానే భూమిక యోగా టీచర్ భరత్ ఠాకూర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. అయితే భూమిక తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిందట. భరత్ ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల సహించలేక భూమిక తన భర్త నుంచి విడిపోవాలని అనుకుందని కొత్త రూమర్ కూడా తెరపైకొచ్చింది. ఇక ముఖ్యంగా అప్పట్లో వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యారని, అందుకే కోర్టులో కేసు కూడా వేద్దామని అనుకున్నారట. అయితే ఈ వార్తలు విన్న హీరో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. స్నేహం అంటే ఇదేరా సినిమాలో భూమిక, నాగార్జున కలిసి నటించారు. ఈ సినిమాలో నాగార్జునతో భూమికకి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. అలా భూమిక, భరత్ ఠాకూర్లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త నాగార్జున వరకు వెళ్లడంతో ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నాగార్జున నేరుగా భూమిక ఇంటికి వెళ్లి ఇలా మీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమేనా అని అడిగితే వారు దీనిపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదు, అవన్నీ రూమర్స్. ఒకవేళ మేం వచ్చే రూమర్స్ పై స్పందిస్తే అవి నిజమవుతాయి, అందుకే స్పందించలేదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ ఆమె తెలిపిందట. అలా నాగార్జున ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు.